సో అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కూడా మొత్తం జానీ మాస్టర్ ఇష్యూ అనేది తన మీద ఒక మహిళా కొరియోగ్రాఫర్, తన దగ్గరే పనిచేసినటువంటి మహిళా కొరియోగ్రాఫర్ తన మీద లైంగికంగా అంటే దాడులు చేశాడనే విధంగా పోలీస్ కేసు పెట్టింది కదా. సో అది ఇప్పుడు మొత్తం కూడా ఒక సంచలనంగా మారిపోయింది. సో ఆ ఇష్యూ గురించి అసలు దాని వెనుకలో ఎవరున్నారు, అది నిజమే జరిగిందా లేకపోతే ఆరోపణలేనా, సో ఇలాంటివన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే. సో అసలు ఈ జానీ మాస్టర్ ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు సార్ మీ ఒపీనియన్లో? అసలు ఇదంతా నిజమే అంటారా లేకపోతే ఆ అమ్మాయి కావాలని ఆరోపణలు చేసిందంటారా? కావాలని ఆరోపణలు చేయడానికి ఎవరో ఒకళ్ళు అవసరం ఉండకపోవచ్చు. దాదాపుగా ఎక్కడైనా నిప్పులేని పొగరాదు అంటారు. ఏదో ఒకటి సంథింగ్ జరగకుండా ఒక రకంగా ఇంత పోలీస్ కేసు దాకా వెళ్ళి ఇంత ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇంత దాకా సిచ్యుయేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె చెప్పినట్టు ఇన్నిసార్లు నాకు చాలాసార్లు ఆయన నాకు రేప్ చేశాడని కానీ అది చెప్పింది, కానీ అది ఎంతవరకు వాస్తవం తర్వాత కానీ అయితే అటెంప్ట్ కానీ లేదా ఈయన అరెస్ట్ చేయటం అనేది ఎంతో కొంత నిజం అనేది అయితే మనకి కనబడుతుంది. దాన్ని బట్టి మనం ఇది ఎవరన్నా ప్రోద్బలంతో పెట్టిందా ఇది అనుకోవటానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఈయనకేమి అంత మొన్నే ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ కొరియో. ఇప్పుడు అదేమన్నా గ్రిడ్జ్ పెట్టుకుని ఎవరన్నా ఎమ్మెని ఉపయోగించుకున్నారా అనే ఉద్దేశంతో మీరు వాళ్ళు ఎవరైనా కక్షపూరితంగా ఇట్లా చేసి ఉండొచ్చు అంటే మీకు ప్రీవియస్గా చూసుకుంటే గత జూన్లో రాయదుర్గం ఇదే పోలీస్ స్టేషన్లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కూడా ఈయన మీద కేసు ఫైల్ చేశారు. దేనికంటే మాకు అవకాశాలు రాకుండా మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు అని దీంతో ఆయన కేసు పెట్టారు. అది సరే, అదేంటంటే అది ఒక రకంగా పెద్ద కన్సిడరబుల్ కేసు కాదు, దాంతో అది అంతగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి దీనికేమి ప్రూఫ్స్ కానీ ఎటువంటివి ఏమి ఉండవు. నీకు ఎట్లా అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అంటే మనం ఏమి చెప్పలేము. ఇటువంటి ఈ కేసు మాత్రం ఇది డిఫరెంట్. ఎందుకంటే టైం టు టైము నన్ను ఏ టైంలో ఎక్కడ నా మీద అసాల్ట్ చేశాడు అనేది కానీ ఏ ఊర్లో నన్ను చేశాడు అనేది మొత్తం ఎఫ్ఐఆర్ క్లియర్గా ఉంది. దానివల్ల ఇది అయితే ఎంతో కొంత నిజం అనేది ఉంటుందని మనం భావించుకోవాలి. అంటే ఇదంతా కూడా దాదాపుగా ఒక 7-8 years నుంచి 2017 నుంచి జరుగుతుందని ఆమె క్లియర్గా మెన్షన్ చేసింది కదా. సో అప్పటి నుంచి కూడా ఎందుకు చెప్పలేదని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో అది దాని వెనుకలు ఏముండదు. 2017 నుంచి కాదు, 2017 వాళ్ళ పరిచయం అప్పుడు పరిచయం అందుకే. కానీ ఈయన అసాల్ట్ బిగిన్ అయింది 2019 నుంచి అని ఆమె కంప్లైంట్లో చెప్పింది. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు ఆమె ఏం చేసింది, ఎందుకు బయటకు రాలేదని ఉద్దేశంతో అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఇట్లా సింగిల్గా ఇండిపెండెంట్గా వచ్చి ఏదో మనం ఇక్కడ సాధిద్దాం పైకి వచ్చి అనే ఉద్దేశంతో ఇంట్లో ఇష్టం లేకపోయినా చాలామంది ఫీల్డ్కి వస్తారు, ఇవి చేస్తుంటారు. దీంతో ఇప్పుడు ఆమెకేందంటే ఇంటికి తిరిగి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది చాలామందికి. ఇక్కడ ఏదో ఇక్కడే నేను ప్రూవ్ చేసుకోవాలని, ఇక్కడ ఇప్పుడు ఈయన చేసింది కానీ బెదిరింపులో లేకపోతే నీకు అవకాశాలు లేకుండా చేస్తాననే ఉద్దేశంతో నన్ను చేశాడు అంటుంది. ఆ భయంతోనే ఆమె లొంగి ఉండొచ్చటం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇది ఇవాళ బయటకు ఈ ఇష్యూలో బయటకు వచ్చింది. కానీ చాలామంది నాకు తెలిసి ఈ సఫరింగ్లోనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా, మనం ఉంటే చెప్పినట్టు వింటే అవకాశం ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఈఎంఐ కేసులో ఏం జరుగుతుందంటే తను డాన్సర్గా తను కార్డు తీసుకోవడానికి అసోసియేషన్లో 6.5 లక్షలు పే చేసింది, అమ్మాయికి కార్డు ఇవ్వలేదు. తర్వాత వేరే వాళ్ళ కార్డు మీద చేసుకునే అవకాశం ఉంది. అట్లా వేరే వాళ్ళ కార్డు మీద చేసుకుందామన్నా గ్రూప్ డాన్సర్లని వీళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఈమెకి సపోర్ట్గా వాళ్ళు ఎవరు రావట్లేదు, ఇండిపెండెంట్ మిగిలిపోయింది. చివరికి ఏమికి అర్థమైందంటే నేను ఇక్కడ ఏమీ చేయలేననే ఉద్దేశం అర్థమైపోయింది ఆయన. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనోడికి కొంచెం ఇది ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం అది ఎక్కువైంది, ఏది వీళ్ళు పవర్లోకి వచ్చి ఉండటం వల్ల. దీంతో ఆమెకి ఫుల్ వెడ్జెడ్గా అర్థమైపోయింది, ఇప్పుడు నేను ఇక్కడ సాధించగలిగేది ఏమీ లేదు, నేనేమీ చేయలేను అనే ఉద్దేశంతో ఆమె ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. అయితే ఇందులో జానీ మాస్టర్ భార్య కూడా ఇట్లాంటి వాటిని కూడా ఆమె కూడా సపోర్ట్ చేసింది, ఎవరైనా ఒప్పుకోకపోతే తను కూడా తిట్టేది కొట్టేది అనే విధంగా కూడా ఆమె మెన్షన్ చేసింది కదా. సో నిజమే అనుకోవచ్చా ఇదంతా కూడా? కంప్లైంట్లో ఉన్నది ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నది మనం అది జడ్జ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. కానీ తను కంప్లైంట్లో అయితే తన ప్రోద్బలం కూడా ఉంది. అది ఎంతవరకు అంటే మ్యారేజ్ ఇష్యూర్. ఇప్పుడు మీకు ఇందులో ఒకటి అసాల్ట్ ఒకటి ఉంది,
రేప్ చేశాడు నన్ను, ఒకసారి కాదు చాలా సార్లు క్యారవాన్లో కానీ బయట డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ ఇటు చెన్నై ఇటు వెళ్ళినప్పుడల్లా ప్రతి చోట ఇట్లా నా మీద జరిగిందనే చెప్పింది. ఇప్పుడు వీళ్ళ మిస్సెస్ విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ మీకు ఇంకో కోణం ఉంది. ఇప్పుడు దీనిలోనే ఈయన ఇంకొక పరిణామాన్ని ఎదుర్కొనే తీవ్రత ఉంది ఇందులో. ఇది ఒకటి రేప్ కేసు కానీ ఇటువంటిది పోలీసు వారు చూసుకునేది, ఎంక్వైరీ చేసి అది సంబంధించిన విషయం. రెండోది ఇక్కడ మీకు కమ్యూనల్ ఇది కూడా వచ్చింది. ఏంటంటే లవ్ జిహాద్ కింద దీన్ని హిందూ సంఘాలు కానీ, ఇప్పుడు బీజేపీ మన సెక్రటరీ ఒక లేడీ, ఒక సంథింగ్ ఆమె పేరు నాకు ఐడియా రావట్లేదు, ఆమె కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదంటే ఈ లవ్ జిహాద్కి ఇది ఇటువంటివే లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది మ్యారేజ్ మతం మారి పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నాడు అనేది అందులో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అది కూడా ఒక ఎలిగేషన్. మతం మారి పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను బలవంతం చేసి బెదిరిస్తున్నాడని. అంటే ఇది ఎక్కడికి దారి, ఇది వేరే కేసు లాగా. ఇదేంటంటే దీనివల్ల అతనికి పర్సనల్ డ్యామేజ్ చాలా ఉంటుంది. ఇంకోటి తను మైనర్ అని కూడా అది అంటే ఇప్పుడు మైనర్ కాదు, అంటే అప్పుడు మైనర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 21 years అంటున్నారండి. 2019లో జరిగిందంటే 5 years బ్యాక్. 5 years బ్యాక్ అంటే ఏజ్ ఆఫ్ 16 ఆమెకి. అప్పుడు మైనరే కాబట్టి పోక్సో చట్టం ఎంప్లాయ్ అవుతుంది. ఇప్పుడు ఐపీసీ ఆల్రెడీ 376, 232 ఒకటి, 506 ఒకటి, 3 సెక్షన్లు వరకు పెట్టారు. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ కింద ఇది తీసుకుంటే జనంలో రివోల్ట్ కానీ లేదా ఈ మతానికి సంబంధించిన ఈ రచ్చ కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఆయనకి పెద్ద డ్యామేజ్ అయ్యే ఇది కనబడుతుంది స్పష్టంగా. అంటే జానీ మాస్టర్ కూడా అందరిలాగా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు బట్టి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి రీసెంట్గానే మంచిగా అంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి వ్యక్తి ఇట్లాంటి చేశాను కూడా చాలామంది ఎవరు కూడా ఆయన ఫ్యాన్స్ నమ్ముతలేరు. సో అసలు అది నిజంగా ఆయన చేసినని మనం అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఒకటండి, ఆయన మెకానిక్గా ఉండేవాడు, ఆయన నెల్లూరు అయింది, మెకానిక్గా ఉండి కష్టపడి పైకి వచ్చాడు, ఓకే అంత బాగానే ఉంది. ఇప్పుడు కష్టపడి పైకి వచ్చాడు అంటే వాడే తప్పు చేయడం ఏమన్నా ఉందా ఎక్కడన్నా? అట్లా ఏం లేదు కదా. ఎవడైనా చేస్తాడు తప్పు అనేది, ఎవడు చేసినా తప్పే. ఏ మనిషి అయినా తప్పు చేసే అవకాశం ఉంది. వాళ్ళ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కానీ మనం రేపేం తప్పు చేస్తామో లేదో మనకే తెలియదు. ఎవడు నమ్ముతాడా నమ్మడా అనేది కాదు ఇక్కడ కావాల్సిన, చట్టానికి ఎవిడెన్స్. జనం నమ్ముతారా, ఫ్యాన్స్ నమ్ముతారా, అభిమానులు ఏమంటారు, ఇది ఎవరికి సంబంధం లేని విషయం. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్. కానీ చట్టం ముందుకు వచ్చేటప్పటికి వీళ్ళు ఫేస్ చేయాల్సిందే, ప్రూవ్ అయితే శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి దీనిలో అభిమానులు అంటారు మీరు, సరే ఈయన ఇట్లాంటివి చేశాడా అని నమ్మట్లేదు, లేకపోతే వీళ్ళు అభిమానులు ఫీల్ అవుతారంటే ఆయనకి ప్రత్యేకంగా నాకు తెలిసి అభిమానులు అయితే ఉండరు. ఈ జనసేన అభిమానులు, జన సైనికులు వీళ్ళే సపోర్టివ్గా ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ తరఫున ప్రచారం చేశాడు, ఏదో ఒక చిన్న స్థాయి నాయకుడిగా అక్కడ జనసేనలో ఈయన ఏదో చలామణి అవుతున్నాడు కాబట్టి వాళ్ళే ఆటోమేటిక్గా ఉంటారు. దీనికి బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తే 2015లో ఇటువంటి కేసే ఒకటి ఆయన మీద ఉంది ఆల్రెడీ. 2015లో ఒక కాలేజీ లెక్చరర్ని ఆయన అబ్యూజ్ చేశాడని, కొట్టాడని, ఇటువంటివి కూడా కేసులు ఆయన మీద ఉన్నాయి. అది 4 ఏళ్ళు ఆ కేసు నడిచింది. 2019లో మేడ్చల్ కోర్టు 6 నెలలు జైలు శిక్ష కూడా వేసింది. అంటే కోర్టు జైలు శిక్ష 6 నెలలు వేసింది అంటే ఈయన చేసినట్ట, అటువంటి వాడు కాదన్నట్ట, ఏమని అర్థం? చేసినట్టే ప్రూవ్ అయితేనే కదా శిక్ష. ప్రూవ్ అయింది అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈ హ్యాడ్ ఆల్రెడీ బిఫోర్ దట్. ఈ కేసుకి ముందు ఈయన ఇటువంటివి అలవాటు అన్నట్టుగా ఈయనది బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అదే అర్థమవుతుంది. ఈయన ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అక్యూజ్డ్. తర్వాత 6 months జైలు కూడా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది కోర్టు. దీంతో ఇప్పుడు మీరు ఏమనుకోవాలి జనం? అంటే ఇది పాతది కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ల క్రితం శిక్ష పడింది అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఫ్యాన్స్? సోకాల్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి ఉంటారు. 19లో అప్పుడు ఫ్యాన్స్ లేరు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తయారైన ఫ్యాన్స్ తప్ప అప్పటి నుంచి లేరు. కాబట్టి వాళ్ళు ఇవి కూడా ఒకసారి అన్ని తిరగేసి చూసుకుంటే మనోడు నేచరు అటువంటిది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మీకు కోర్టులో కూడా ఏదైనా కేసులో మన అక్యూజ్డ్కి వెళ్తే నీ ప్రీవియస్ ఏదన్నా నీకు క్రిమినల్ హిస్టరీ ఉందా ఏందనేది చూస్తారు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ కేసులో కూడా అది కూడా తీసుకొస్తారు. ప్రీవియస్లీ ఈయన మైండ్ సెట్ కానీ ఈయన బిహేవియర్ ఇది,
లేడీస్ని అసాల్ట్ చేయటం కానీ లేడీస్ని అబ్యూజ్ చేయటము ఇన్సల్టింగ్ ఏదైనా కానీ ఈ ప్రీవియస్గా ఈ హిస్టరీ ఉంది కాబట్టి అది కూడా ఒక రకంగా ఈయనకి ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈయన జనసేన పార్టీకి సంబంధించినవాడు కదా, అయితే ఈయనకు పడని పార్టీ వాళ్ళు ఎవరైతే ఆపోజిట్లో ఉంటారో వాళ్ళు ఆ అమ్మాయిని రెచ్చగొట్టి వాళ్ళే ఈ విధంగా జీవించారనే విధంగా అంటున్నారు. సో అది మనం నిజం అనుకోవచ్చా అబద్ధం అనుకోవచ్చా? అంటే ఏమండి, రాజకీయం వేరండి, ఇది ప్రొఫెషన్. ఈ అమ్మాయి కేసు అంతటికి బై ప్రొఫెషన్. నేను అసిస్టెంట్గా ఉండగా ప్రొఫెషనల్ హెరాస్మెంట్ ఓ రకంగా ఇది. నిన్న ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా పెట్టింది, ఇది ప్రొఫెషనల్ హెరాస్మెంట్ కింద మేము ఆలోచించి అదే తీసుకుంటాం యాక్షన్, మేమేం చేయాలో ఆల్రెడీ అతన్ని బ్యాన్ చేయమని అందరికీ మేము చెప్పాము అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇది వచ్చేప్పటికి ఇప్పుడు ఇతనికి ఏ పొలిటికల్ పార్టీ టచ్ లేకపోతే ఎవడు మాట్లాడు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పొలిటికల్ టచ్ ఈయనకి ఉండటం వల్లే, లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాము, 4 రోజులు చూస్తున్నాము, టీవీలు కట్టేసుకుంటారు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంత ఈయన మీద ఆ పొలిటికల్ టచ్ ఈయనకు ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఒక పార్టీ ఉంది కాబట్టి ఇంత డిస్కషన్. కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటారు, నువ్వు ఏ తప్పు చేసినా వేరే పన్నోడు అవతల యాక్షనిస్ట్ పార్టీ వాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా. ఇదేంటంటే ఇది ఒక ఊతంగా ప్రతి ఒక్కడికి తయారైంది. వీడే తప్పు చేసినా అవి మనం ఏమంటే పడక మా డెవలప్మెంట్ నచ్చక ఓరవలేక ఏదో తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కడిది అనుకునేదే. కానీ ఇక్కడ మనకు అదైతే కనబడట్లేదు కదా. ఎందుకంటే పార్టీలో ఈయన ఏదో తిరిగాడు తప్ప పార్టీ పదవులు ఏమీ లేవు ఈయనకి. పార్టీకి సంబంధించి పోనీ ఏదైనా పవర్లోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే అందులో ఏ పోస్టు లేదు. ఈయనకి డైరెక్ట్లీ ఈయనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఇండైరెక్ట్గా మన జనసేనకి సపోర్ట్ చేశాడు, ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు, పార్టీకి మామూలుగా ఈ మొన్న క్యాన్వాసింగ్ అది చేశాడు ఎలక్షన్లో. తప్పితే ఈయన చూసి ఓరవలేనితనం అనేది ఈ విషయంలో ఏముండదు కదా అవతల పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ పార్టీ అంటే ఆటోమేటిక్గా వైసీపీ, అక్కడ వైసీపీ వాళ్ళకి డైరెక్ట్లీ ఈయనతో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన అంత మహానాయకుడు కూడా కాదు కదా. ఇప్పుడు వాళ్ళ సర్వైవల్కిను లేకపోతే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ప్రమాదం ఈయన వల్ల ఎటువంటిది లేదు. అందుకని ఏదో ఒక చిన్న చేపను పట్టుకొని వాళ్ళు ఏదో చేస్తే మనం గెయిన్ అవ్వచ్చనే ఉద్దేశం దీనిలో అయితే ఏముండదు. ఎందుకంటే ఈయనంత నాయకుడు కాదు. అయితే ఇంకో విషయం సార్, ఇక్కడ జానీ మాస్టర్ గురించి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన ఎక్కడ లేకుండా ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ప్రజెంట్ లదాఖ్లో ఉన్న కొంత సమాచారం అయితే వచ్చిందంటే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఒకవేళ ఏం తప్పు లేకపోతే ఎందుకు పారిపోతారని చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. సో అట్లే అంటే అట్లా నేను చెప్పలేనండి. పారిపోవటం అంటే ఎవరైనా సహజంగా మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక కేసు వచ్చింది ఇది అంటే ముందు ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చేసే పని ఏంటంటే అసలు ఏం కేసు, ఏం పెట్టారు, దానిలో కంటెంట్ ఏంటి, ఏమని పెట్టారు, దీని నుంచి మనం ఎట్ట బయటపడవచ్చు. 4 సలహాలు అడ్వకేట్స్వో లేకపోతే పెద్దలవో వాళ్ళవో తీసుకొని దీని నుంచి ఎట్ట బయటపడాలనేది ఒక ఏదైనా వ్యూహమో ఒక స్కెచ్ చేసుకొని అప్పుడు వీళ్ళు బయటకు రావడం జరుగుతుంది. ఇది ప్రతి చోట జరుగుతున్నది. అంటే ఈయన విషయమే కాదు, కామన్గా బయట కూడా అందరూ చేస్తున్న పనే అది ఇప్పుడు. కాబట్టి ఈయన కూడా ఆ ఉద్దేశంతో ఏదో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి ఎక్కడున్నాడో తెలియకుండా అందుబాటులో లేకుండా ఇక ఈ పనుల్లో ఉండున్నాడు అనుకోవచ్చు. కాకపోతే రేపు కాదు ఎల్లుండైనా బయటికి రావాల్సిందే. ఎందుకంటే ఇది ఎన్నాళ్ళు ఇట్లా దాక్కొని ఉండలేదు అది. అయితే ఈ ఇష్యూలో అల్లు అర్జున్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు విధంగా మనకు తెలుస్తుంది. ఎట్లా అంటే వాళ్ళని ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ దగ్గరికి పంపించి మీకు నేను అండగా ఉంటాను అనే విధంగా నేను చెప్పినట్టు తెలుస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటని తెలుసుకోకుండా ఒక స్టార్ హీరో ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టేనా అని చాలామంది అంటారు. సో మీరేమంటారు? ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో వీళ్ళందరూ గీతా ఆర్ట్స్ ఉంది బ్యానర్ వాళ్ళకి. ఫిల్మ్ ఛాంబర్లో ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళ నుంచి ఎవరో ఒకరు మెంబర్స్ వాళ్ళు ఉంటారు, పార్టిసిపేషన్ ఉంటుంది. ఏమో ఆల్రెడీ 15 days బ్యాకే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింది ఫిల్మ్ ఛాంబర్లో. ఓకే, వాళ్ళు తీసి యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే సహజంగానే దాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఎవడేదైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోవటం అనేది జరగట్లేదు అక్కడ. ఎందుకంటే పెద్దలు అందరూ వచ్చే ఎలిగేషన్లు వాళ్ళ మీదే, చిన్న చితకవాడి మీద ఎందుకు వస్తాయి. కాబట్టి వీళ్ళు పక్కన పెడతాం సహజం. 15 days బ్యాక్ అమ్మాయి పెట్టినప్పుడే వీళ్ళు అది పక్కన పెట్టారు కాబట్టి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని ఏదైనా జరిగి ఉంటే అమ్మాయికి ఏదైనా న్యాయం చేసి ఉంటే ఆ కార్డన్నా ఇప్పించుంటే అసోసియేషన్లో డ్యాన్స్ వాళ్ళు అసోసియేషన్లో ఇక్కడ దాకా వచ్చేది కాదేమో కానీ వీళ్ళు పక్కన పెడతాం బట్టి ఇది పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. దీనిలో ఏంటంటే ఈ ఫిలిం ఛాంబర్లో ఆల్రెడీ 15 days బ్యాకే కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది వాళ్ళ దృష్టిలో ఉంటుంది కదా.
ఉండటంతో అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది దాకా వచ్చింది అంటే మ్యాటర్ సీరియస్ అంటే నమ్మటం జరిగి ఉండొచ్చు కదా. ఓకే ఇది జరిగింది, ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని అని నమ్మి ఉండొచ్చు కదా, నమ్మి ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, అంతే కదా. ఓకే, ఇంతవరకు కరెక్టే సార్. ఇప్పుడు మనకు పుష్ప సినిమాలో జగదీష్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, అల్లు అర్జున్ పక్కనే క్యారెక్టర్ చేస్తాడు. సో ఆయనకు అప్పట్లో చూసుకుంటే ఒక అమ్మాయి హత్య కేసులో ఆయన మీద అంటే కేసు కూడా నమోదైన వాళ్ళు జైలు కూడా వెళ్ళారు. సో పుష్ప 2లో ఆయన కీలకమైన పాత్ర ఉంది కాబట్టి సో దానికోసం బెయిల్ మీద తీసుకొచ్చారని ఒక ఉంది మాట ఆల్రెడీ. సో మరి ఇట్లా అమ్మాయి విషయంలో న్యాయం జరిగేది ఉంటే అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు, ఆ అమ్మాయి కుటుంబానికి ఎందుకు అండగా నిలవలేదని చాలామంది అంటారు. సో దానికి తేడా ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఈయన ఇంతవరకు ఫేస్ చేయలేదు, ఎవరు సోకాల్డ్ అక్యూజ్డ్ ఫేస్ చేయలే. అక్కడ అతన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. అక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్ ఎవరిది, కోర్టు. పోలీసుల సంబంధం అక్కడితో అయిపోయింది. రిమాండ్కి ఎప్పుడైతే పంపిస్తారో ఇక అక్కడి నుంచి కోర్టు పర్యవేక్షణ తప్ప పోలీసు వాళ్ళకి డైరెక్ట్లీ ఆ కేసుతో సంబంధం ఉండదు. ఇన్వెస్టిగేషన్ వరకే వీళ్ళు చేసే పని, ఛార్జ్ షీటు వేయటం వరకే వీళ్ళ పని. ఇప్పుడు ఆ బెయిల్ అనేది ఇప్పుడు ఇంకేం మర్డర్ కేసు అయినా ఇంకోటైనా మీకు బెయిల్ అనేది వస్తుంది ఎవరికైనా. 90 days లోపు ఛార్జ్ షీట్ వేయాలి, ఎంత పెద్ద కేసు అయినా. వాళ్ళు ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఫైల్ అవుతుందో వీళ్ళు బెయిల్కి ఎలిజిబుల్. అట్లా 90 days దాదాపు ఇప్పుడు ఏదైనా ఇట్లా సూసైడ్ మర్డరో లేకపోతే సూసైడ్కి మనం ప్రోత్సహించారని కానీ ఎవరి మీద ఉన్నా 90 daysలోనే ఎవరి మీద ఏ కేసు అని ఛార్జ్ షీట్ పడుతుంది. ఆ 90 days వీళ్ళు లోపల ఉండి తర్వాత బెయిల్కి వీళ్ళు అర్హులు కదా. కాకపోతే షూటింగ్ లాస్ అవటం అంటే ఏంటంటే ఒక రోజుకు వచ్చి కొన్ని లక్షల రూపాయలు లాస్ ప్రొడ్యూసర్, అంతే కదా. అందుకని వాళ్ళు దాన్ని అతనికి ఏదో డబ్బులు షూరిటీలో ఏవో పెట్టి బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళు బయటకు తెచ్చారు. వాళ్ళు షూటింగ్ ప్రాబ్లం లేకుండా చేసుకున్నారు తప్ప కేసుకి డైరెక్ట్గా వీళ్ళేమి అతనికి సాయం చేయటం కానీ కేసుని ఏదైనా హషప్ చేయడానికి కానీ కేసుని వీక్ చేయడానికి కానీ వీళ్ళు ప్రయత్నం ఏమి చేయలేదు కదా. అంటే కేసు విషయం కాదు సార్, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి అక్కడ అమ్మాయి. సో ఈ అమ్మాయి విషయంలో అమ్మాయికి సపోర్ట్ చేస్తా అని చెప్పినప్పుడు అక్కడ అంటే నీ పక్కన యాక్ట్ చేసే వ్యక్తి, సో ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి కుటుంబానికి ఎందుకు సపోర్ట్ తెలిపలేదని చాలా అమ్మాయికి ఎవరైతే అమ్మాయి విషయంలో జగదీష్ ఇరుక్కున్నాడు. ఇప్పుడు వాస్తవం ఆ కేసులో అమ్మాయి ఏంటి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏదైనా తెలుసు, కాలేజ్ స్టూడెంట్. ఇప్పుడు అమ్మాయి కూడా సినిమా అవకాశాలకు అని చెప్పి వచ్చిందా? లేదు, స్టూడెంట్ నార్మల్. అది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి జరిగింది. ఇది ప్రొఫెషన్లో జరిగిన అన్యాయం. అది పర్సనల్గా ఒక లవ్వో లేకపోతే ఇంకోటో పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడనో ఒకటి, అది ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ. ఇది వచ్చి ప్రొఫెషనల్ ఇష్యూ కదా. ఇప్పుడు పర్సనల్ ఇష్యూలు చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తీర్చుకుంటూ పోతే వీళ్ళకి వేరే పని లేకుండా వాళ్ళు ఉండే బిజీకి ప్రతి ఒక్కటి పర్సనల్ ప్రాబ్లమ్స్ పిలిచి కూర్చొని తీర్చుకుంటూ కూర్చుంటే వీళ్ళు పెదరాయిళ్ళు అవుతారు కానీ సినిమా హీరోలు అవుతారు కదా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఆల్రెడీ వివాదాలు నడుస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన పార్టీకి ఉన్నవాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి సో ఆ విధంగా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది అల్లు అర్జున్ చాలామంది అంటారు. సో అది నిజం అనుకోవచ్చు, అనుకునేవాడు అనుకుంటారండి. ఇప్పుడు దీనిలో ఏంటంటే అమ్మాయికి సినిమా ఫీల్డ్ పరంగా అమ్మాయికి అన్యాయం జరిగింది, దానికి ఒక ముందుగా వచ్చి ఒక వ్యక్తి చేశాడు, అంతే కదా. ఇది కూడా తప్పే అన్నట్టు కూడా మాట్లాడితే ఇప్పుడు ఒకవేళ అన్యాయం చేస్తే తప్పు, న్యాయం చేసినా తప్పే అంటే ఇంకా ఎవడు ఏ పని చేయలేరు ఇంకా, అంతే కదా. ఇక అందరినీ చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోమని చెప్పినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నిజాలని బయటకు వస్తే ఒకవేళ జానీ మాస్టర్ పరిస్థితి ఏంటంటారు సార్? తనకు ఫ్యూచరు సినిమా అవకాశాలు కానీ రాజకీయాలు కానీ ఇలా అవకాశాలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లా ఆయన పరిస్థితి ఏంది అనుకోవాలి మనం? రాజకీయ అవకాశం అనేది నాకైతే ఎంతో ముందు కానీ ఇప్పుడు కానీ పెద్దగా ఏమైతే ఫ్యూచర్ లేదు. కానీ జనానికి తెలియదు ఏంటంటే పార్టీలోని సస్పెండ్ చేశారు అవును జానీ మాస్టర్ని అని అంటున్నారు కానీ సస్పెండ్ చేయలేదు. ఒక లెటర్ రిలీజ్ చేశారు. అవును, మీకు అందులో ఏమైనా ఉంది? ఇప్పుడు మొన్న రీసెంట్లీ టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఆదిమూలం సురేష్ని పార్టీలోని సస్పెండ్ చేశారు. ఆయన ఏదో వీడియో బయటపడి ఒక ఆమె ఇట్లానే కంప్లైంట్ ఇచ్చింది, పోలీస్ కంప్లైంట్, ఆ విషయంలో ఆయన్ని పార్టీని సస్పెండ్ చేశారు. అది సేమ్ అది జరిగిన కొన్ని రోజులకే ఇది 1 week ఈయన కూడా ఇప్పుడు పార్టీలోని సస్పెండ్ చేశారని ఎవరో అజయ్ కుమార్ అని ఆయన లెటర్ హెడ్ రిలీజ్ చేశారు. మీకు ఒకసారి క్లియర్ చూడండి, పార్టీలో నుంచి సస్పెండ్ చేయలే ఆయన్ని. వాళ్ళు చేసినట్టు ఈయన పార్టీలో సస్పెండ్ చేయలే. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అంటే అర్థం సస్పెండ్ చేసినట్ట లేదు.
జస్ట్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు మాత్రం ఆయన దగ్గరగా ఉన్నాడా? పార్టీ కార్యక్రమాలు ఏమున్నాయని? ఇప్పుడు కార్యక్రమాలకు దూరంగా ఉండటం అంటే పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేయవు అని నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఇది ఇప్పుడు మీరు అన్నారు అల్లు అర్జున్ వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తున్నాడని. మరి ఇట్లాంటి కేసు వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 3 సెక్షన్లు పెట్టి 4వది ఏంటంటే లవ్ జిహాద్ కేసు వేరే, అది అసలు సపరేట్ చేయొచ్చు. ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని నువ్వు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండని చెప్పడం ఏంటి? నువ్వు ఎందుకు సస్పెండ్ చేయలే చెప్పండి. నాగబాబు ప్రతిదానికి మాట్లాడతాడు కదా, ఈయన మరి సస్పెండ్ చేయమని ఈయనన్నా రికమెండ్ చేసి పాపం ఈయన జనాల బాధ చూడలేడు కదా. ఎవరికే బాధ వచ్చినా వెంటనే మైక్ ఒకటి పెట్టుకొని కెమెరాల ముందు మాట్లాడుతుంటాడు, ట్వీట్లు పెడుతుంటాడు. మరి పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేయాల? కార్యక్రమాలకి దూరంగా ఉండటం ఏంటి? ప్రతిరోజు పోయాను పార్టీ ఆఫీస్లో కూర్చుంటున్నాడు, ఈయనేమి కూర్చోట్లేదు కదా. మరి దూరంగా ఆల్రెడీ ఉన్నాడు, నువ్వు పెట్టేది ఏం దూరంగా? నువ్వు పార్టీలను సస్పెండ్ చేయాలి కదా. నువ్వు నిజంగా నికార్సు అయిన పార్టీని నడిపే నాయకుడు అయితే ఇటువంటి ఎలిగేషన్ వచ్చిన వ్యక్తిని, ప్లస్ గతంలో కూడా ఇటువంటి ఎలిగేషన్ మీద జైలు శిక్ష పడిన వ్యక్తిని నువ్వు ఎందుకు పార్టీలను సస్పెండ్ చేయవు చెప్పండి? అంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావా? ఎందుకంటే ఈయన ట్వీట్ పెట్టాడు, మీ ప్రోత్సాహంతో మీ అడుగుజాడల్లో మీ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తున్నా అని. ఇదేనా ఈ ప్రోత్సాహమేనా? దీనికైనా అడుగుజాడలు అది చెప్పాలి. మరి ఇది మిమ్మల్ని ఎవరు అడిగారు అల్లు అర్జున్ ఎందుకే పెడుతున్నాడని? వాళ్ళని ఇది కూడా అడగండి, మరి ఏం చెప్పాలి. ఓకే, సో మొత్తానికి జానీ మాస్టర్ ఫ్యూచర్ ఏందంటారు సార్? అసలు జానీ మాస్టర్ ఫ్యూచర్ ఉందండి ఒకటి ఒక రకంగా ఆల్రెడీ. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఛాంబర్ వాళ్ళు డెసిషన్ ఒకటి తీసుకున్నారు. అవును, ఇదని ఈ కేసు అయితే ఒక రకంగా ఫోక్సో చట్టం ఇంప్లై అవుతుంది, ప్లస్ రేప్ కేసు, అసాల్ట్, తర్వాత బెదిరించడం, లొంగ తీసుకోవటం. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనేది సెపరేట్. మీకు ఒకటి గమనిస్తే ఇట్లా ఏదైనా ఒక మతానికి సంబంధించి కానీ ఏదైనా ఒక వివాదం వ్యక్తి మీద ఈ మన ఫీల్డ్లో ఎప్పుడు కులాలు కానీ మతాలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు ఇక్కడ రైజ్ అవ్వదు సినిమా ఫీల్డ్. ఎందుకంటే కుల మతాల సంబంధం లేకుండా అందరూ అన్ని సినిమాలు అందరూ కలిసి చేస్తారు. ఎప్పుడైతే ఇటువంటిది కనుక రేజ్ అవుతుందో ఒక వ్యక్తి మీద, అది ఒక రకంగా కెరీర్ ప్రమాదమే అతనికి. సో మొత్తం మీద ఇవన్నీ కూడా నిర్ధారణ అయితే చట్టపరంగా ఎట్లాంటి శిక్షలు ఉంటుండొచ్చు సార్? 10 ఏళ్ళు కనీసం జైలు శిక్ష. 10 ఏళ్ళు ఖచ్చితంగా, మినిమం 10 ఏళ్ళు. సో ఇప్పుడు ఇట్లా ఎవరైతే అమ్మాయి మోసపోయిందో, సో అలాంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు సార్ ఈ సందర్భంగా? ఇళ్లలోంచి తెలియకుండా వచ్చి ఏదో చేద్దాం అనుకొని వచ్చి ఇట్లా ఎవడో ఒకటి బారిన పడి బాధలు పడి ఇంత పడి సాధించేది కూడా ఏం లేదు. ఒక రకంగా ఇంత చేసుకుంటావు, జీవితం అంతా నాశనం చేసుకొని నువ్వు అల్టిమేట్గా నీ ఎయిమ్ ఏంటి? 2 ఉంటాయి, ఒకటి ఫేము, 2 డబ్బులు. ఈ 2 అంతే కదండి. సినిమా ఫీల్డ్ అంటే ఈ 2 ఇంకేం ఉండదు కదా. దీనికోసం నువ్వు అన్నీ కోల్పోయి, ఇంట్లో వాళ్ళని కోల్పోయి, నీ జీవితం కోల్పోయి, అన్నీ కోల్పోయి అప్పుడు వచ్చే ఫేమో డబ్బో అవసరమా? ఒకసారి మెచ్యూరిటీతో ఆలోచించి నీకు నిజంగా ఛాన్స్ ఉంటుంది, వస్తుంది, మనం ఏమీ దిగదారే అక్కర్లేదు, లేదా ఎవడన్నా బెదిరించినా లొంగన అవసరం లేదు అనే ధైర్యం ఎవరు ఇవ్వాలి ఫీల్డ్లో? వీళ్ళకి సినిమా పెద్దలు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏం లేదు. ఇంతకుముందు శ్రీరెడ్డి ఇట్లానే ఆమె వెళ్ళిన రూటు ఒకవేళ రాంగ్ రూట్ ఏమో కానీ ఆమె చేసిన యాజిటేషన్ కానీ ఆమె వాయిస్ కానీ కరెక్ట్. కానీ ఈరోజు శ్రీరెడ్డిని ఆడిపోసుకుంటున్నారు అందరూ. ఎందుకు? పెద్ద తలకాయలనే టచ్ చేసింది కాబట్టి. ఇప్పుడు ఏముంది అదే పరిస్థితి ఓ రకంగా. అంటే ఇట్లాంటి వాళ్ళు చిన్న కానీ మీకు నిన్న పూనం ఒక ట్వీట్ పెట్టింది చూసారు కదా. అవునవును, త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమి పట్టించుకోలేదు అని. మరి ఇప్పుడు జానీ మాస్టర్ని ఈ కేసు తేలే వరకు అతనికి ఎవరు అవకాశాలు ఇద్దని చెప్పారు. మరి త్రివిక్రమ్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు? సో పెద్దోడనే వెనకాల ఇంకో పెద్ద తలకాయ ఉందనే కదా మనోడికి. అదే డైరెక్ట్గా అసలు పవన్ కళ్యాణ్ మీద కూడా ఇచ్చింది కంప్లైంట్. ఎవరు? పార్వతీ మెల్టన్. ఓకే, పార్వతీ మెల్టన్ పవన్ కళ్యాణ్ మీదే నన్ను అరెస్ట్ చేస్తున్నాడనే కంప్లైంట్ ఇచ్చింది మా అసోసియేషన్. ఏది ఎక్కడన్నా ఉంది అసలు బయటకు కూడా వచ్చింది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళని పట్టించుకోలేదంటారు. అంటే ఏమంటే ఆడవాళ్ళు ఎవరు నోటేగా? ఆడవాళ్ళు ఏమైనా తేడాలు ఉన్నాయా? లేదు లేదు. మరి వీడు చిన్నవాడు పెద్ద ఏంటి? ఆడ ఎక్కడున్నా ఆడవాళ్లే. ఆడవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎవరినైనా ఇప్పుడు మనకి ఇంట్లో మేడ్గా ఉండే ఒక సర్వెంట్ లేడీ ఉందనుకోండి,
ఆమెకి ఎంత గౌరవం ఉందో సమాజంలో ఆడదానిగా ఒక రిచ్ లేడీకి కూడా అంతే ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి ఈ తేడా ఏంటి? వీడు చిన్నోడైతే ఓ సెక్షన్, పెద్దోడైతే వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పెద్ద బిగ్ మెగా ఫ్యామిలీ అని. అందుకే కదా నిజంగా చెప్పండి ఆ కంప్లైంట్ వాళ్ళు పక్కన పెట్టారు. మరి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని అట్లాంటివి చేయాలి కదా. శ్రీరెడ్డి గొడవ చేస్తే శ్రీరెడ్డిని తిట్టుకున్నారు నాగబాబుతో సహా మొత్తం. నాగబాబే అడిగాడు అసలు ఏంది అమ్మాయి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ నేను చేస్తే కంట్రోల్ చేయలేకపోయారని అని తిట్టారని నరేష్ చెప్పాడు కదా మా స్టేషన్లో నేను ఉండగా. అంటే అమ్మాయి ఏంది మాట్లాడింది, అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా ఏదో తేల్చండి, మీరు అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి ఒక పదవులో అని అడుగుతారా? లేకపోతే ఎదురు ఆమె మీద మీరు యాక్షన్ తీసుకోలేదని అవతలని బెదిరిస్తారండి? ఏమన్నా న్యాయమా? మరి వీళ్ళెవడు పెద్దలు, వీళ్ళు ఏం మాట్లాడటానికి అర్హతుంది వీళ్ళకి? ఆమె నేను ట్వీట్ కూడా పెట్టింది, జానీ మాస్టర్ అంటే మాస్టర్ని పిలవటానికి అర్హత లేనివాడు వీడు, జానీ అంతే అంతే కదా. మాస్టర్ అంటే గురువు అని, గురువు అనే పదానికి వీడు పనికిరాడనే కదా అర్థం. ఎందుకంటే గురువు లక్షణాలు ఏంటి అవి ఉన్నాయేమన్నా మరి ఈ పనులు చేసేవాడికి లేనట్టే కదా. కరెక్ట్గా ట్వీట్ పెట్టింది ఆమె. అంత ముందు నుంచి ఎప్పటి నుంచో ట్వీట్స్ పెడుతూనే ఉంది పవన్ కళ్యాణ్ మీద, త్రివిక్రమ్ మీద. కానీ ఎవడన్నా పట్టించుకున్నాడా? లైట్గా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడక్కడ ఉంది ఏదో ట్వీట్లు పెడుతుందిలే మనకేంది ఈ గోల అని ఎవడు పట్టించుకోడు. భయం అందరికి, అంతే కదా. వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయం. మరి వాళ్ళు అల్లు అర్జున్ గురించి ఎందుకు అసలు ఏమన్నా సంబంధం ఉందండి? అసలు మొత్తం తప్పులన్నీ ఇటు పక్కన పెట్టుకొని అల్లు అర్జున్ ఎవడు అమ్మాయికి సపోర్ట్ చేశాడు అని ఇది ఒక కొత్త ఇష్యూనా? పోనీ అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు, అది నేరం ఏమన్నా చేశాడా? లేదు. నేరం చేసింది ఎవడు? వాళ్ళని మాత్రం వదిలేసి వాళ్ళు పెద్దలు పుణ్యాత్ములు అని చెప్పి నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళవు. వీడు సాయం చేసిన తప్పేనా అని జనం ఎట్లా ఉన్నారు, మైండ్ సెట్ ఎట్టుందో ఒకసారి ఆలోచించుకో. అది ఆలోచించుకొని ఈ పిచ్చాభిమానం, ఎర్రాభిమానం మానేసుకుంటే అమ్మా బాబులు మనని పెంచి పోషించి కష్టపడి మనకు దారి చూపించాలని వాళ్ళు ఎంత కష్టపడ్డారో గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఏదన్నా కనుక మనం ఒబీడియన్స్ కానీ ఏదన్నా అది వాళ్ళ మీద చూపించాలి. కానీ ముక్కుమోహం ఊరు పేరు తెలియని అదోలు ఏదో తెర మీద 2 గంటలు కనబడితే వాళ్ళని చూసి చప్పట్లు కొట్టి ఏదో పిచ్చెక్కినట్టు పైత్యంతో ఊగిపోయి ఇటు ఇంత పైశాచికమైన అభిమానం అనేది చాలా ప్రమాదకరం. అది వాడికి, వాడి ఇంటికి, ఇద్దరికి. వాడి ఇంటికి కూడా అది మంచిది కాదు. కుటుంబాలు కూడా చాలా నాశనం అవుతాయి. ఉన్న ఒక్క కొడుకు ఈ పిచ్చి పడి తిరుగుతుంటాడు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళని పోషించేవాడు ఉండడు, వీడేమో గాలికి తిరుగుతుంటాడు. వీడికి అభిమానం వీడికి కూడి పెట్టదు, వాళ్ళకి అంతకన్నా పెట్టదు, అంతే కదా. మరి వాడు అది చేయాలి. కానీ ఈ పిచ్చాభిమానం, ఎందుకంటే వీళ్ళు ఆదర్శ పురుషుల్లాగా ఎవడన్నా ఉన్నాడా? లేరు. కానీ తెర మీద కనిపిస్తారు అంతే మనకు. ఇప్పుడు పాతకాలం మీరు పాత హీరోని చూసుకుంటే కొంచెం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు వీళ్ళు ఎట్లా అంటే ఫ్యాన్స్కి వాళ్ళు ఆదర్శంగా ఎలా ఉండాలి అనేది కొంచెంలో కొంచెం వాళ్ళు కొంచెం ఒక ఐకాన్ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవడున్నాడు? ఇప్పుడు అది లేదు కదా, మారిపోయింది తరం కూడా. అప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ వీళ్ళు ఎట్లా తయారవుతారు చెప్పండి? వాళ్ళని ఒక ఐకాన్ లాగా వీళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళని ఫాలో అవుతే మనం చేసే పనులని మనం కూడా చేయాలిగా. ఇప్పుడు ఇవి చేసే పనులన్నీ వాళ్ళు కూడా చేస్తారు. అప్పుడు కుటుంబాలు ఏమవుతాయండి, వ్యవస్థ ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది? పోనీ వీళ్ళు ఇంత గొడవలు చేస్తారు, ఇవి చేస్తాడు. ఏ ఒక్క హీరో అన్నా గొడవ చేయటం తప్పు అని ఒకడన్నా చెప్పాడు ఎప్పుడన్నా? అంటే ఇలా ఇళ్ళ మీద పడి అద్దాలు పగలగొడుతూ బండ్లు కారు అద్దాలు పగలగొట్టి ఎమ్మడబడి కార్ల మీద ఎమ్మడబడి కర్రలతో దాన్ని మనుషుల్ని డైరెక్ట్ ఫిజికల్ తన్ని ఇవి చేస్తుంటే ఈ సోకాళ్ళు హీరో వాడు ఎవడన్నా వచ్చి ఒకడు ఇది చేయటం తప్పు, మీరు నా అభిమానులు అయితే ఈ పని చేయకూడదు, చెయ్యకండి అని ఒక రోజున ఒకడు చెప్పాడా? అంత బిజీగా ఉన్నారు వీళ్ళు. ఒక పక్క జనానికి ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఒక మాట ఇప్పుడు నేనే ఒక మాట అన్నానండి, నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు, విమర్శ చేశాను. వీళ్ళు 100 మంది ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి ఇంటి మీద రాళ్ళు వేసి దాన్ని నేను బయట కనబడితే దాన్ని ఇవి చేస్తుంటే నువ్వు నోరు లేదా నీకు? ఓ మాట చెప్పలేవు, 5 నిమిషాలు నువ్వు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి టైం లేదా నీకు? అంటే వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్ట కాదా? అంటే కొంతమంది చెప్పిన అంటే నా జోలికి వస్తే ఇట్లుంటుంది అని అవతలని థ్రెటన్ చేసినట్టు వీళ్ళు వాళ్ళని ఆగమని చెప్పకుండా ఉన్నారు అంటే వీళ్ళు ప్రోత్సహించినట్టే. ప్రోత్సహించడం అర్థం ఏంటి? అంటే నా జోలికి వస్తే మీ పరిణామాలు ఇట్టుంటాయి మీకని. మరి వీడేం హీరో అండి? ఎవడైనా వాడు హీరోనా? లేకపోతే వాడైనా ఆదర్శంగా సమాజానికి ఉండదగ్గోడైనా?
వీళ్ళు పిచ్చోళ్ళు కావచ్చు జనం. సో ఎక్కడ చూసినా జనాలే పిచ్చాలు అంటారు. అంతే కదండి, జనాలు పిచ్చోళ్ళు, ఫ్యాన్స్ ఇంకా పిచ్చోళ్ళు. జనం పిచ్చోళ్ళు, వాళ్ళు పూర్తి పిచ్చోళ్ళు. అదే పిచ్చి అభిమానం ఉండకూడదండి. అభిమానం ఎంతవరకు అంటే ఆ 2 గంటలు సినిమా చూసినంతసేపు ఉండాలి. ఇదేంటి జీవితమే అదే. దేవుళ్ళు అంటారు, దేవుళ్ళు. అది అంతవరకు వాళ్ళకి, అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం అవుతుందో కానీ మనిషి ఈ ఫ్యాన్స్ పిచ్చితో చచ్చిపోతున్నారు. ర్యాలీలని అవి అని పెట్టి సినిమాల దగ్గర పోయి కరెంట్ షాకులు కొట్టి పైనుంచి కింద పడి చచ్చిపోతున్నారు. అసలు అక్కడ దాకా ఏంది, కుటుంబాలు ఏమవుతాయండి? ఒక మనిషి ఇంట్లో అవుతే లేకపోతే వాడు కుటుంబం ఎంత బాధపడుతుంది, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. వీళ్ళు మనం చెప్పరు, మన సోకాళ్ళు హీరోలు అవి చెప్పరు వాళ్ళకి. ఓకే సార్, మొత్తం మీద ఇప్పుడు ఇట్లాంటి లైంగిక దాడులు కానీ అత్యాచారాలు చేసేటోళ్ళకు ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కాకుండా రాజకీయ నాయకులు కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సో లాస్ట్గా అట్లాంటి వాళ్ళకు, అట్లాంటి పనులు చేసే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎవరు చేసే నాయకులకే, నాయకులు కావచ్చు, వ్యక్తులకి కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసే వాళ్ళకి మనమే మెసేజ్లు ఇస్తాం సార్. ఎందుకంటే వాడిని ఎవడు మార్చలేడు. 15-19 మధ్యలో కేసు అంతా నడిచి ఇదే జానీ గారికి 6 నెలలు శిక్ష పడితే, మీకు ఒక్కసారి జైలు శిక్షగా పడింది, పోలీస్ కేసు అయ్యి పడితే ఒక మనిషికి ఒక భయం అనేది ఏర్పడుతుందా లేదా? మళ్ళీ అదే పని చేస్తున్నాడు వీడంటే ఏంటి? కోర్టు శిక్ష కూడా ఇతన్ని ప్రభావితం చేయలేకపోయింది, ఇతరులను మార్పు తీసుకురాలేకపోయింది. అదే కదా అర్థం. వీడు మళ్ళీ ఇదే పని బిగిన్ చేసి ఇదే ఇప్పుడు దాకా టిల్లేట్ కంటిన్యూ చేస్తున్నాడంటే మరి ఇటువంటి వాడు నువ్వు నేను చెబితే ఏం అర్థం అవుతుంది? మనం మార్చగలమా? కోర్టులు వ్యవస్థ మార్చలేకపోతే నేనేమండి మీరెవరు? మనం చెబితే అసలు ఆంతుందా? చెప్పడం అనవసరం. సో మొత్తం మీద జానీ మాస్టర్కి సంబంధించి అసలు ఆయన నిజంగా చేసిండా లేదా, ఇవన్నీ నిజాలు బయట వాళ్ళంటే ఇంకా 2-3 రోజులు మనం వెయిట్ చేయాల్సింది. ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ పోలీసులో కూడా దొరకకుండా ఎక్కడో బయటికి పరారైపోయిన న్యూస్ కూడా బయటకు వచ్చింది. కానీ అసలు ఆయన దొరుకుతాడా, దొరికిన తర్వాత అది నిజమా తేలుతుందా లేదా అన్నీ చూడాలంటే ఖచ్చితంగా 2 రోజులు వెయిట్ చేయాల్సిందే. సో అప్పటి వరకు చూస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.